సరే గైస్, మన నెక్స్ట్ టాపిక్ కూడా ఈ గ్యాస్ గురించి. కట్నం కొడితే గ్యాస్ సరఫరా కట్, హరాస్మెంట్ కేసుల కింద కఠిన చర్యలు తీసుకుంటామని అంటున్న రాజస్థాన్ ప్రభుత్వం. ఎస్, మీరు విన్నది కరెక్టే. రాజస్థాన్ ప్రభుత్వం డౌరీ డిమాండ్ చేసే కుటుంబాలపై భారీ హెచ్చరిక జారీ చేసింది. డౌరీ కోసం మహిళలను హరాస్ చేస్తే ఆ కుటుంబానికి ఎల్పిజి సరఫరా పూర్తిగా కట్ చేస్తామని హెచ్చరికలు జారీ చేసింది. అంతేకాకుండా డౌరీ సంబంధిత కేసులో ఆ కుటుంబాలను పర్యవేక్షణలో ఉంచుతామని అండ్ వారిపై స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుంటామని కూడా చెప్పింది. ఇటీవల దేశవ్యాప్తంగా ఎల్పిజి సిలిండర్ల షార్టేజ్ రూమర్స్ వస్తున్నాయని మనకు తెలిసిందే. కాగా దీనిని అదునుగా బ్లాక్ మార్కెట్ లో వ్యాపారం చేస్తున్నారు కొందరు. కాగా రాజస్థాన్ లోని బరన్ జిల్లాలో 26 సిలిండర్లను సీజ్ చేశారు పోలీసులు. అండ్ అంతేకాకుండా రూమర్స్ స్ప్రెడ్ చేయవద్దు అని, సరఫరా నార్మల్ గా ఉందని, రూమర్స్ స్ప్రెడ్ చేసే వారిపైన సివియర్ యాక్షన్స్ తీసుకుంటాం అని పోలీసులు తెలిపారు.